నో డౌట్ ఓజీ వచ్చేస్తున్నాడు. 3 నెలల్లోనే 2 సినిమాలు. గెట్ రెడీ మెగా ఫ్యాన్స్. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. హరిహర వీరమల్లు పూర్తయిన ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుండగానే నిన్న ఓజీ షూటింగ్ తిరిగి స్టార్ట్ అవడం వల్ల పవర్ స్టార్ ఫ్యాన్స్లో కొత్త జోస్ తీసుకొచ్చింది. లేటెస్ట్ షెడ్యూల్లో కొందరు ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని సమాచారం. అయితే ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ గారు సెట్స్లోకి అడుగు పెట్టబోతున్నారు. అండ్ ఫస్ట్ మంగళగిరిలో తాడేపల్లి ఏరియాస్లో సెట్స్ వేసి ఫినిష్ చేస్తారనే టాక్ కూడా ఉన్నప్పటికీ మెయిన్ ఎపిసోడ్స్ వచ్చేసి ముంబై వెళ్లేందుకు కూడా పవన్ గారు ఓకే చెప్పడంతో డైరెక్టర్ సుజీత్ గారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఉన్నాడట. అండ్ మెయిన్ విలన్గా నటిస్తున్నటువంటి బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ గారు కూడా ఇదే షెడ్యూల్లో పవన్ గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. అండ్ ప్రస్తుతానికి ఓజీ పెట్టుకున్నటువంటి రిలీజ్ టార్గెట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్. ఇది అంత ఈజీ కాదు, కానీ అలా అని అసాధ్యం కూడా కాదు. పక్కా ప్లాన్ చేసుకుంటే రీచ్ అవ్వచ్చు. అండ్ పవన్ గారి తాలూకు బ్యాలెన్స్ జూన్లోనే కంప్లీట్ అయిపోతుందట. ఒకవేళ అదే గనక నిజమైతే ప్రొడక్షన్ అండ్ డబ్బింగ్ అండ్ తదితర కార్యక్రమాలన్నీ కూడా డెఫినెట్గా టైం దొరుకుతుంది. అండ్ ఇక సుజిత్ గారు కష్టపడుతుంది కూడా దానికోసమే. వీరమల్లు అండ్ ఓజీల మధ్య కేవలం 3 నెలల గ్యాపే ఉందట. కాబట్టి ఈ టైంలోనే ఫ్యాన్స్లో ఆ ఎగ్జైట్మెంట్ రెట్టింపు అవుతుందట. ఆగస్టులో మీరాయ్ అండ్ వార్ 2 కూలీ లాంటి సినిమాల్లో ఉండడంతో సెప్టెంబర్ మంచి ఆప్షనే అవుతుంది. కానీ ఇదే ఓజీని దసరా డేట్ పరిశీలనలో ఉందట. అండ్ ప్రస్తుతానికైతే మూవీ టీం నుంచి వెళ్ళి షూటింగ్ అప్డేట్ తప్ప ఇంకే వివరాలు ప్రకటించలేదు. అండ్ ఇప్పటిదాకా కెమెరామ్యాన్గా వ్యవహరించినటువంటి రవికే చంద్రన్ స్థానంలో మనోజ్ పరమహంస గారు వచ్చారని లేటెస్ట్ న్యూస్. అండ్ తమిళ్లో రవికే చంద్ర గారు పనిచేస్తున్నటువంటి శివకార్తికేయన్ గారిది ఒక మూవీ ఉంటుంది. పరాశక్తి డేట్లతోటి క్లాష్ అవ్వడం వల్లే అండ్ ఈ మార్పు జరిగిందని అంటున్నారు. ఇంకపోతే ప్రియాంక అరుల్ మోహన్ గారు హీరోయిన్గా నటిస్తున్నటువంటి ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో అండ్ మెయిన్గా సలార్ ఫ్రేమ్ శ్రీయారెడ్డి గారు తెలుసు మనకు, ఆవిడ ఎలాంటి పర్ఫామ్ చేస్తుందో సలార్లో. ఆమె కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఒకటి ప్లే చేస్తున్నారనమాట. అండ్ ఇక పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చేశారు కాబట్టి ఇకపై ఎలాంటి డౌట్లు అక్కర్లేదు. అండ్ కానీ రిలీజ్కి గురించి మాత్రమే ఒక్క సాలిడ్ క్లారిటీ ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారట. అండ్ ఇన్నాళ్ళు గ్యాప్ వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇన్ కేస్ ఇంకెందుకు అనంటే ప్రీవియస్గా ఆయన రివీల్ చేసినటువంటి 3 సినిమాలు హరిహర వీరమల్లు అండ్ అదేవిధంగా ఓజీ అండ్ దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. సో అనౌన్స్ చేసిన మూవీస్నే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల సో ఇన్ని రోజులు అవి కంప్లీట్ చేయలేకపోయారు. బట్ అనూహ్యంగా హరిహర వీరమల్లు కంప్లీట్ వచ్చింది ఫస్ట్ పార్ట్. అండ్ దాని తర్వాత ఓజీ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఇక మిగిలిందల్లా ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటే. ఇన్ కేసు ఒకవేళ ఇది కంప్లీట్ అయిపోయి అక్కడ రాజకీయాల్లో కొంచెం ఆయన కనుక ఫ్రీ అయిపోతే ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా కంప్లీట్గా ఆయనకు సంబంధించినటువంటి షూట్ కూడా హరీష్ శంకర్ గారు ఎప్పుడంటే అప్పుడు రెడీగా ఉన్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకా మెయిన్గా చెప్పవచ్చుకొచ్చేది ఏంటంటే పవన్ గారి ఫ్యాన్స్ ఇన్ని రోజులు ఆయన సినిమాల మీద చాలా మంచి ఆకలితో ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పటి నుంచి వెళ్ళి అండ్ ఇక ఇంతవరకు కూడా ఒక్క సినిమా కూడా కొత్త సినిమాలు పక్కన పెడితే ఉన్నటువంటి సినిమాలనే ఆయన కంప్లీట్ చేయలేదు. బట్ అనూహ్యంగా 2 సినిమాలు అంటే 3 మంత్స్ గ్యాప్లో 2 సినిమాలు అయితే రాబోతున్నాయి. కాబట్టి మేబీగా ఫ్యాన్స్కి అయితే పండగనే చెప్పాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ 2 షూటింగ్ దశలో కంప్లీట్ అంటే హరిహర వీరమల్లి కంప్లీట్ అవ్వచ్చింది, ఓజీ కూడా స్టార్ట్ అవ్వబోతుంది, రీస్టార్ట్ అవ్వబోతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇకపోతే బ్యాలెన్స్ అల్లా పవన్ కళ్యాణ్ గారు కొత్త కథలకి ఓకే చెప్పడమే. అండ్ దాని తర్వాత ఆయన రెడీ అంటే డెఫినెట్గా చాలామంది డైరెక్టర్లు ఆయన గురించి కథలు రాసుకొని అండ్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. బట్ ఆయన ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న పాత సినిమాలు ఫస్ట్ కంప్లీట్ చేసి కొత్త సినిమాల గురించి ఆలోచిద్దాంలే అన్న కోవలో అయితే ఉన్నారట. సో చూడాలి మరి. అండ్ ఓజీ మనకు తెలిసి ఎంత హైప్ ఉందో, దాంట్లో హీరోయిన్గా పక్కన పెడితే అండ్ శ్రీయారెడ్డి గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన అండ్ ఇక విలన్ క్యారెక్టర్ ఇందాక మనం మాట్లాడుకుంది ఆయన ఒక యూనిక్ యాక్టర్ తెలుసు. సుజిత్ గారు ఆయన డైరెక్షన్లో ప్రీవియస్గా ఇప్పుడు ఆయన తెచ్చి పెట్టడం అంటే డెఫినెట్గా ఏదో ఒక మంచి మ్యాటర్ అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో అకిరా కూడా నటిస్తున్నారన్న టాక్ అవుతుంది. బట్ దీని మీద ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ డెఫినెట్గా రీసెంట్ టైంలో అయితే అందులో అయితే యాక్ట్ చేయట్లేరు అన్న వార్తలు కూడా వచ్చినాయి. బట్ మ్యూజిక్ తమన్ గారు రీసెంట్గా ఓజీకి ఇచ్చినటువంటి హైప్ ఇప్పుడు ఆయన చేయబోయేటువంటి సినిమాలలో ఏ సినిమా కూడా అంత హైప్ అయితే ఇవ్వలేదు. బట్ ఇక మీరు ఎంత ఊహించుకుంటే అంత ఊహించుకోండి. ఇవన్నీ కలుపుకుంటే ఒక ఓజీ అని కూడా ఒక ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇన్ని రోజుల రాజకీయాల బిజీ తర్వాత ఇంత బిజీ షెడ్యూల్స్ తర్వాత
మళ్ళీ సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అండ్ అది కూడా ఇన్ని రోజుల ఆకలికి 3 మంత్స్ గ్యాప్‌లోనే 2 సినిమాలు, దాని తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇక మిగిలింది కొత్త సినిమాలు గనక ఓకే చెప్తే ఇంక ఫ్యాన్స్‌కి మాత్రం పండగ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో, మరి 'ఓజీ' ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో డెఫినిట్‌గా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే డైరెక్టర్ అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఓజీకి కలిసొచ్చే అంశం. అది కూడా అందరికీ తెలిసిందే. బట్ తమన్ గారి మ్యూజిక్ అది కూడా చాలా చాలా హైప్ ఇస్తుంది. సో, చూడాలి మరి ఓజీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో. సో, మరి పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకైతే అడుగుపెట్టబోతున్నారు. సో, మరి డెఫినిట్‌గా ఈ కాంబినేషన్ సుజిత్ గారిది అండ్ పవన్ కళ్యాణ్ గారిది. అండ్ అది కూడా ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అంటే గ్యాంగ్‌స్టర్ వార్‌లో ముంబైకి సంబంధించినటువంటి ఒక గ్యాంగ్‌స్టర్ వార్‌లో ఫర్ ది ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.